కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్ ఆడియో లీక్. జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యే కొడాలి నానితో మాట్లాడారట. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎక్స్ మినిస్టర్గా ఉన్నటువంటి కొడాలి నాని ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో వీళ్ళకి సంబంధించిన చాలా విషయాలైతే సంచలనంగా మారుతోంది. ఎలాగైనా రంగప్రవేశం చేసి జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయం సాధించాలని అయితే గతంలో అందరూ ఎదురు చూశారు. కానీ ఎన్నికలు జరిగినటువంటి ఈ తరుణంలో ఏపీలో కొత్త పరిణామాలైతే జరగబోతోంది. సో కొద్దిసేపట్లో సైతం మరి వీటికి సంబంధించిన ఫలితాలు తారుమారవుతాయని తెలుసుకుంటున్నటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. సో ఎమ్మెల్యే కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినటువంటి విషయాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎలాగైనా ముందుకు తీసుకురావాలని అయితే వాళ్ళందరూ కోరుకుంటున్నట్టుగా అయితే సమాచారం. సో ఈ జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. కానీ ఆయన రాలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలోకి వస్తారని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ వైసీపీలోకి కాదు కదా, ఆయన అసలు ఏ పార్టీలోకి వెళ్ళలేదు. అయితే ఈ విషయంలో తాజాగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుందని తెలిసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. సో జూనియర్ ఎన్టీఆర్తో మరి ఇప్పుడు స్వయంగా ఆయనే మాట్లాడి ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నట్టుగా అయితే సమాచారం. సో తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్కి మరి ఒక మంచి మైలేజ్ ఇస్తుందని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విజయం సాధిస్తారని అయితే చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని అభిమానులు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి మరింతగా ముందుకెళ్లాలని అయితే కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే కొడాలి నానికి మధ్య ఉన్నటువంటి ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో సంతోషంగా ఉన్నారు. సో త్వరలోనే ఈ విషయంపై